హాయ్ అండి. ఈరోజు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టమైన మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రోజు ఇడ్లీ, దోసే కాకుండా ఇలా అప్పుడప్పుడు మైసూర్ బోండా చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. కేవలం కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే బజ్జీలు అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా వస్తాయండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక కప్పు దాకా పుల్లటి పెరుగుని తీసుకోవాలి. పెరుగు మరీ పులిసిపోయింది అవసరం లేదండి. జస్ట్ ముందు రోజు పెరుగు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా చిన్న చిన్నగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఈ బేకింగ్ సోడా పెరుగుతో బాగా మిక్స్ అయ్యి ఇలా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయండి. ఇప్పుడు దీనిలో ఒక 3 కప్పుల దాకా మైదాని వేసుకోవాలి. దీనిలో కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి త్వరగా పులిసి బజ్జీలు అనేవి సాఫ్ట్‌గా, క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఒకసారి పిండిని బాగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫింగర్స్‌ని స్ప్రెడ్ చేసి ఒక 4, 5 నిమిషాలు పిండిని బాగా బీట్ చేయాలి. బజ్జీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇలా చేయడం వల్ల పిండిలో చక్కగా ఎయిర్ ఫామ్ అయ్యి బజ్జీలు అనేవి చాలా స్మూత్‌గా, స్పాంజీగా వస్తాయండి. ఇలా కలుపుకున్న పిండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఒక 2 టేబుల్ స్పూన్ సన్నంగా తురుముకున్న పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల దాకా సన్నంగా తురుముకున్న కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఈ పిండిని ఒక 2, 3 గంటల దాకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 గంటల తర్వాత చూసామంటే ఈ విధంగా పిండి అనేది కాస్త ఫ్లఫీగా అవుతుందండి. ఇప్పుడు ఈ పిండిని మనం అసలు కలుపుకోకూడదండి. జస్ట్ ఇలాగా మన చేతులను తడి చేసుకొని ఒక కార్నర్ నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వేడి వేడి నూనెలో మెల్లగా నేను చూపిస్తున్న విధంగా ఇలా డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఒక బజ్జీని వేసుకొని అది పైకి తేలిన తర్వాత ఇంకొక బజ్జీని వేసుకోవాలండి. అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఈ బజ్జీలు వేసుకునేటప్పుడు ఆయిల్ హై ఫ్లేమ్‌లో బాగా హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే బజ్జీలను వేసుకోవాలండి. లేదంటే పైన బజ్జీలు మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండి సరిగ్గా వేగదండి. ఇలా బజ్జీలన్నిటిని ఆయిల్‌లో డ్రాప్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని ఒకసారి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బజ్జీలని ఎర్రగా వేపుకోవాలి. చూసారా? ఈ విధంగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఒక బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన మైసూర్ బోండాలు రెడీ. చూసారా? పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చక్కగా వచ్చాయి కదండీ మన మైసూర్ బోండాలు. సో, మీరు కూడా ఈ విధంగా ఒకసారి మైసూర్ బోండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.